స్కామ్ చేయకపోతే పారిపోవాల్సిన అవసరం లేదు కదా, తప్పించుకు తిరగాల్సిన అవసరం లేదు. 1000 కోట్ల పైనే ఉంటుంది అంటున్నారు. పోలీసు అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికి 1000 కోట్లు అది. కానీ మామూలుగా ఆ ఏరియా మార్కెట్ వాల్యూని బట్టి చూస్తే అది 3000 కోట్ల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా. సరే, అవన్నీ మనకు అనవసరం. కానీ అతను పరారీలో ఉన్నాడు. అక్కడ కొంతమంది బాధితులు బయటకు వస్తున్నారు, అక్కడ కూడా ఏపీలో కూడా. ఈ సిచ్యువేషన్లో ఆయన పోలీసుకు దొరకలేదు, కానీ హైకోర్టులో దాన్ని ఏమంటారు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూవ్ చేశాడు. నా పాయింట్ ఏంటంటే, ఓకే ఎవరికైనా ఆ హక్కు ఉందేమో యాంటిసిపేటరీ బెయిల్ వకీల్ ద్వారా వేసుకునే పిటిషన్. అతను అంత పెద్ద నేరం చేశాడని పోలీసులు చెప్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ, ఇప్పుడు అడుగుతున్నా నేను, ఇందాక అన్నాను కదా బ్రేక్ ముందు, న్యాయ వ్యవస్థ ముందు అతను వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వమనండి, లేదా కోర్టుకు రమ్మనండి, అప్పుడు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ చేయండి అని చెప్పి అనొచ్చు కదా. అట్లా అనరేంటి? ఇది మాత్రం నాకు పెద్ద సందేహం. ఎందుకంటే ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందని అనుకుందాం, వకీలు వాదిస్తారు, లక్కీగా ఆయనకు బెయిల్ వచ్చింది అనుకోండి, ఆయన దిల్దారుగా తిరుగుతాడు బయట, అంతేగా. అంతే 1000 కోట్లైనా 3000 కోట్లైనా అలా వచ్చినాయి కదా సార్ బెయిల్ కూడా. అదే అంటున్నా. ప్లీజ్. ఇక్కడ వెంకటకృష్ణ గారు నిన్న కర్ణాటక హైకోర్టు జడ్జి గారు ఒక మాట అన్నారు. ఎంత మాట అన్నారంటే, చట్టాలను ఉల్లంఘించే వాళ్ళ కాళ్ళు చేతులు నరికేయండి. అలా దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి. డిఫరెంట్ కాదు అక్కడ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ ఎలా చెప్పినా కూడా, అంటే న్యాయ ప్రక్రియలో జరుగుతున్నటువంటి జాప్యం, న్యాయ ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఈ విచారణ పేరుతో దాటవేస్తున్నటువంటి వాయిదాల మీద వాయిదాలు, సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కేసులు పుష్కరాల కాలం దాటిపోయి 12, 14, 15. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చస్తే కానీ ఆ కేసులు బెట్టుకోవు. వాస్తవం ఇది. ఆయన అనట్లేదా చంద్రబాబు నాయుడు చేస్తాడని? మేము ఎందుకు అనకూడదు? ఎందుకు ఆయన్ను మీరు వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు కదా, మా ముఖ్యమంత్రిని మా నాయకుని చంపాలి, చావాలని కోరుకునే వాడికి నువ్వు చస్తే కానీ ఈ కేసులు అప్డేట్ కావు, ఈ కేసులు క్లోజ్ కావని నాలాంటి వాడు ఎందుకు అనకూడదు? ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు, యాంటిసిపేటరీ బెయిల్ వేయాలన్నా చట్టంలో ఏముంది? నేను ఈ కేసు రిజిస్టర్ అయినటువంటి పరిధిని దాటి వెళ్ళను. ఇట్స్ అ ఫస్ట్ పాయింట్. నేను ఎక్కడున్నాడో ఆ బెయిల్ పిటిషన్లో చూపించాలి, వేర్ ఐ యామ్. అది జడ్జి గారికి తెలవాలి, పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడు, అక్కడ నుంచి పిటిషన్ నా టేబుల్ మీదకి వచ్చిందని. మరి ఆ సూత్రం అని ఎవరు పాటిస్తున్నారు? కోర్టు పరిధిలో ఉన్నాడా లేదా, ఆ కోర్టు పరిధిలో ఉన్నాడా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే ఆ కోర్టులోనే వేసుకోవాలి. ఏ కోర్టు పరిధిలో ఉంటే ఆ కోర్టు పరిధిలోనే వేసుకోవాలి. హైకోర్టు అంటే ఆ స్టేట్ పరిధిలో ఉండాలి. స్టేట్ పరిధిలో ఉండాలి. కానీ స్టేట్ పరిధిలో ఉన్నప్పుడు నేరం జరిగినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన హెడ్ క్వార్టర్స్ అయి ఉండాలి. దాన్ని దాటి బయట ఎక్కడో ఛత్తీస్గఢ్లోనో చైనాలోనో దాక్కుంటే ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడానికి ఆయన సంతకం ఎవరు పెడతారు? ముద్దాయి సంతకము ఒకళ్ళతోనవ్వాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఆయన ఒకవేళ లోపల ఉన్నాడు అనుకోండి, హూ ఈజ్ పర్సన్ ఇంట్రెస్టెడ్ పెడతారు, ఎవరెవరు బంధువులు కానీ స్నేహితులు కానీ పెట్టచ్చు. కానీ యాంటిసిపేటరీ బెయిల్లో మాత్రం ముద్దాయే, నేరారోపణ చేయబడ్డ వ్యక్తే సంతకం పెట్టాలి. మరి లాయర్ల దగ్గరికి వచ్చి హైడ్రా కమిషనర్ సంతకమే ఫోర్జరీ చేసిన సంతకం అతని జడ్జి గారికి ఏం తెలుసు, లాయర్ గారే పెడతాడు. అంటే ఏంటంటే కోర్టులోనే మోసం చేయాలని ప్రయత్నించేటువంటి ఇటువంటి వాళ్ళని శిక్షలే ఇంకో రకంగా ఉంటాయి, క్షమించదు కోర్టు. ఇక్కడ ఏంటంటే ఆయన లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో బాతాగాని కొట్టి ఆయన పర్సనల్ వివరాలన్నీ ఇచ్చి నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి హైకోర్టులో అని చెప్పుకునే దానికి అర్ధగంటో 2 గంటలు టైం పడుతుంది. మరి ఈ హైదరాబాద్లో రిజిస్టర్ అయిన కేసు, ఈ హైదరాబాద్ పరిధిలో విచారణ చేస్తున్నటువంటి పోలీసు అధికారులు వారం రోజులు చదువుతున్నారు. మరి ఆయన ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతున్నారు అంటే నాకేదో అనుమానం వస్తుంది. ఎందుకంటే పోలీసుల సహకారం లేకుండా ఏ నిందితుడు కూడా తప్పించుకుని తిరగలేడు, ఇది సత్యం. పోలీసులు అతనికి సపోర్ట్ చేయకుండా ఏ నేరస్తుడు కూడా విచారణ నుంచి దూరంగా పారిపోలేడు. ఎందుకంటే ముద్దాయికి 2 కళ్ళే ఉంటే పోలీసులకు 40 కళ్ళు ఉంటాయి. ఆ 40 కళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళకున్న విజిలెన్స్, వాళ్ళకున్నటువంటి కమ్యూనికేషన్. ఎందుకంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి విదేశాల నుంచి టెక్నీషియన్లు పిలిపించి టెక్నికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మీతో కూర్చోపెట్టి పోలీస్ అకాడమీలు కట్టి అకాడమీలో స్టాఫ్ను పెట్టి మీకు ట్రైనింగ్లు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా ఎందుకు చేసుకోవాలి చేతగానప్పుడు?
ఒక ముద్దాయి 1000 కోట్ల స్కామ్ చేశారని ఈరోజు నేరారోపణ చేయబడ్డ వ్యక్తి వారం రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడంటే అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి మీ దగ్గర ఎక్విప్మెంటే లేదా? ఆయన లాయర్ దగ్గరికి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకునే వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ దగ్గర ఏజెంట్లే లేరా? ఇన్ఫార్మర్సే లేరా? అంటే ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిఖచ్చితంగా చట్ట ప్రకారం పనిచేస్తే నేరాలు ఉండవు. ఆ జడ్జి గారు అన్నట్లుగా కాళ్ళు చేతులు తీయాల్సిన అవసరం లేదు. రైట్. శ్రీనివాస్ గారు, బొల్లా బ్రహ్మనాయుడు కేసు విషయంలో ఆయన పరారీలో ఉన్నాడు,